బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కొనతం దిలీప్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారని దిలీప్ ను అరెస్ట్ చేసినట్లు సిసిఎస్ పోలీసులు తెలిపారు. దిలీప్ ను అరెస్ట్ చేసిన అనంతరం ఆయనకు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపట్లో ఆయన్ను నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. దిలీప్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో డిజిటల్ మీడియా వింగ్ కు తొలి డైరెక్టర్ గా పనిచేశారు. ఈ ఏడాది సెప్టెంబర్లో ఎక్స్ లో పెట్టిన పోస్టుకు సంబంధించిన కేసులో దిలీప్ ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఈరోజు ఏదైతే సైబర్ క్రైమ్ పోలీసులు మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కొంతం దిలీప్ ను మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ సంవత్సరం సెప్టెంబర్ లో వచ్చిన సోషల్ మీడియాలో ఏదైతే వైరల్ అవుతున్నా, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కావచ్చు, ఇతర రాజకీయ నాయకులను కించపరిచేలా పోస్టులు చేయడం, లేదు అనంటే ఇటు ప్రజలను వాళ్ళని రెచ్చగొట్టే విధానంగా పోస్టులు పెట్టడంపై మాత్రం తనపై పోలీస్ కేసు నమోదు అవ్వడం జరిగింది. అయితే ఈ రోజు పోలీసులు సైబర్ క్రైమ్ పోలీసులు మాత్రం అరెస్ట్ చేసి ఉస్మానియా గాంధీ హాస్పిటల్కి వైద్య పరీక్షలకు నిమిత్తం పంపించారు. ఈ రోజు సాయంత్రం నాంపల్లి కోర్టులో కూడా హాజరుపరచినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనిపై ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే హరీష్ రావు కూడా స్పందించడం జరిగింది. ప్రజా ప్రతినిధులు ఎందుకంటే ప్రశ్నించిస్తే అరెస్ట్ చేస్తారా అంటూ కూడా ఎక్స్ వేదికగా మాత్రం ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూర్వకంగానే బీఆర్ఎస్ నాయకులని వరుస అరెస్టులకు అయితే కారణం ఇదవుతుంది అనేసి కూడా వ్యక్తం చేయడం అయితే జరిగింది. కిరణ్ భాయ్. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.